జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మంజూరు చేయగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను డ్రైనేజీలు ట్రాన్స్ఫార్మర్లు సెప్టిక్ ట్యాంక్ వివిధ అభివృద్ధి పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి గతంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 2018లో మేలో వెక్టర్ కంపెనీ 4000 ఇండ్లకు టెండర్ వేసి ప్రాజెక్టును వదిలి వెళ్లిపోయారు. 2020 వరకు ఈ ప్రాజెక్టు అభివృద్ధి ముందుకు కదలలేదని, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనికి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నీళ్ల సౌకర్యం కోసం 10 కోట్ల వరకు పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ బిల్లులు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటి చొరవతో 32 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని వారికి ప్రజల పక్షాన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఆశించవచ్చు. మీరు ఎదురు చూసిన కాలం అతి త్వరలో దసరా లోపల ఈ లోపలనే అయిపోయే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు నెల లోపల చేస్తాం వాటిని చేస్తాం. దసరా లోపల తప్పకుండా చేస్తాం. అదేవిధంగా రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ లోపల కూడా వచ్చి రివ్యూ చేస్తున్నారు. నేను అన్నాను అంత తొందర ఏం లేదు, మనం చేసుకున్నాక కూడా మీరు రావచ్చు అన్నాం. ఏదో ఒకరోజు తప్పకుండా వారు కూడా వచ్చి వారు ద్వారా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొని పూర్తి స్థాయిలో ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. స్కూల్ అవసరం ఉంటుంది, హాస్పిటల్ అవసరం ఉంటుంది, ఏదో మస్జిద్ సిక్ వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇవన్నీ కూడా చేయాలి. కమ్యూనిటీ హాల్ కట్టాలి, అంగన్వాడీ పెట్టాలి. ఇదొక పెద్ద టౌన్షిప్ అవుతుంది. అంటే జగిత్యాల పట్టణంలోని పేదవాళ్ళ కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాం. తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంతే తప్ప తప్పకుండా ఈ కార్యక్రమం నిరంతరం పేద ప్రజల కోసం 10 మాటలు పడైనా కానీ ఈ పని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లాంటివి చాలా కూడా పేద ప్రజల కోసం ఇంకా 4 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను.